ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి పండుగ రోజున మీ అందరూ కూడా కొన్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు సీతారాముల కళ్యాణ వైభవాన్ని ప్రతి ఒక్కరూ తిలకించడం వల్ల ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లోక కళ్యాణం కోసం జరిగిన సీతారామ కళ్యాణాన్ని నిర్వహించడం ఇప్పటికే ఎంతో ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా శ్రీరామనవమి పండుగ రోజున శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం, లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఏం చేయాలి, ఏ విధంగా పూజించాలి, ఎటువంటి నియమాలను పాటించాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీరామనవమి పండుగ రోజు ఇంట్లోని 5 ప్రదేశాలను ఖచ్చితంగా శుభ్రం చేయాలి. ఇలా ఈ 5 ప్రదేశాలు శుభ్రం చేయకపోతే లక్ష్మీదేవి కటాక్షం మీకు ఉండదు అని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ ప్రదేశాలు ఏంటి అనేది ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. మొదటగా పూజా మందిరం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఖచ్చితంగా ఉన్న పూజా మందిరం సానుకూల శక్తిని, పాజిటివ్ శక్తిని ఇస్తుంది. కాబట్టి ఈ పండుగ రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసి విరిగిపోయిన విగ్రహాలు, పగిలిపోయిన ఫోటోలు ఏమైనా ఉంటే అవి తొలగించాలి. పూజకు సంబంధించిన కావలసిన వస్తు సామగ్రిని మాత్రమే ఉంచుకొని ఇతర పనికిరాని వస్తువులను పూజా మందిరంలో నుంచి బయటపడేసేయాలి. ఎవరైతే పూజా మందిరాన్ని అపరిశుభ్రంగా ఉంచుకుంటారో వారికి పేదరికం వచ్చే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అలాగే వంటగది కూడా లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి కొలువై ఉండే ప్రదేశంగా మనం చెప్పబడుతుంది. కాబట్టి అటువంటి వంటగది శ్రీరామునికి ముందే శుభ్రంగా చేసుకోవాలి. వంటగదిలో కూడా పనికిరాని వస్తువులు అస్సలు ఉంచకూడదు. పాత్రలు కడగకుండా అస్సలు పెట్టుకోకూడదు. పాడైపోయిన పదార్థాలు, పచ్చళ్ళు లాంటివి ఉంటే బయట పడేసేయాలి. లేదంటే రాహు కేతువుల ప్రభావం పెరిగి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే ఉత్తర దిశ, ఈశాన్యంలో కూడా, ఈ మూలల్లో కూడా శ్రీరామ నవమికి సంబంధించిన పూజ చేసుకునే వాళ్ళు ఉత్తర దిశను, ఈశాన్య మూలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకు అంటే ఉత్తర దిశలో కుబేరుడు ఉంటారు, ఈశాన్యంలో కూడా లక్ష్మీదేవి, దేవతలు కటాక్షమై ఉంటారు. కాబట్టి ఇవి కూడా, ఈ మూలాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ దిశలలో పరిశుభ్రత ఉండదో లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. లక్ష్మీదేవి ప్రధాన ద్వారం కూడా మనకు ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎవరైతే శ్రీరామనవమి రోజు మనం ఇంటి ద్వారం, ప్రధాన ద్వారం, సింహద్వారాన్ని చక్కగా అలంకరించుకొని గడపకి బొట్లు పెట్టుకొని, పసుపు కుంకుమలు పెట్టుకొని పూజించి, మామిడాకులు కట్టుకొని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకు వస్తుంది. కాబట్టి సింహద్వారం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మీకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఆ నారాయణుడు, లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది. ఆ సీతారాముల కళ్యాణం కూడా వీక్షించండి. ఈరోజు ఆనందంగా, సంతోషంగా ఉండండి. ఇంకా ఎవరైనా కూడా ఈ వీడియోలో ఉన్నవి పాటించకపోతే వెంటనే పాటించండి. మీకు ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం స్కిప్ చేయండి, లేదంటే ఖచ్చితంగా పాటించండి.